ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మంగళవారం ఎల్వీఆర్ సంస్థ అధినేత కంకనాపల్లి అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు సన్నిధానంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పెదభోగిలి పంచాయతీ ప్రెసిడెంట్ జరజమ్మ, మండల ప్రెసిడెంట్ సత్యం నాయుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ రౌతు వేణుగోపాల్ నాయుడు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై పర్యావరణ రహిత వినాయక పూజను ప్రోత్సహించినందుకు ప్రశంసలు అందించారు. ధన్యవాదాలు సార్. భగవంతుడిని సేవ చేయడం, భగవత్ సేవ అనేది చాలా పవిత్రమైనది. కానీ మనము తలపెట్టే ఏ ఒక్క కార్యక్రమంలో కానీ మొదటి విగ్రహాన్ని ఇవ్వవలసిందిగా గౌరవ స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటాం. అదేవిధంగా భూమిలంతా మనం ప్లాస్టిక్లతో వీటితో చేస్తున్నాం. నీటిని అనేకమైన పెస్టిసైడ్లు ఇవి అవి కల్పించి నదులను కల్పితం చేస్తున్నాం. భూమిలో నుంచి భూమిని, వాయువును అలాగే ఒక దర్శనం కానీ ఒక అగ్ని ఒకటి అన్నింటిని దహించేస్తుంది. నీకు అదొక్కటి, దాన్ని కూడా దర్శనం చేసే ప్రయత్నం చేసి కానీ చేతులు లేదు లేకపోతే మనం దాన్ని కూడా చేసేస్తాం. అది అన్నింటినీ దహించి వేస్తుంది కనుక దాన్ని మనం కూడా దహించి వేస్తుంది కనుక అవకాశం ఇవ్వలేదు అగ్నిదేవుడు. మరి ఇప్పుడు ఆలోచన ఎందుకు కలిగేది? ఇది ప్రకృతి పరంగా ఇప్పుడు జరుగుతున్న మనకు ఉన్నత మనిషిగా